గొప్ప దేవుడు నాయన, సజీవులుగా ఉంచినటువంటి గొప్ప దేవుడు నాయన. దేవా, ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మేము మొరపెడుతూ ఉన్నాం. దేవా, ఈ ఆరాధన కార్యక్రమం దీవించి ఆశీర్వదించండి. పాడే పాటల ద్వారా మహిమ, ఘనత, ప్రభావాలు పొందండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. జరగబోయే కార్యక్రమం అంతటినీ దీవనకరముగా, ఆశీర్వాదకరంగా మార్చండి. దేవా, మీ సన్నిధిని, మీ ప్రసన్నతను మేము కోరుకుంటున్నాం. దేవా, మీ యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ఆనందము, ఆశీర్వాదము, దేవా, మీ యొక్క రక్షణ, స్వస్థత అన్నీ కూడా నాయన తండ్రి ఏమైతే కావాలో మనిషికి అన్నీ దయచేయగల దేవుడు మనం స్తుతిస్తూ ఉన్నాం. దేవా, మీకే స్తోత్రం నాయన. ప్రతి ఒక్కరిని దర్శించండి దేవా. ఇంకా త్వరపడి మీ సన్నిధికి రావడానికి సహాయం చేయండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా, నీ కొరకై నా ప్రాణం తృష్ణగొల్చున్నది అన్నట్టుగా దేవా, మీ కొరకై తృష్ణ కలిగి, ఆశ కలిగి రావడానికి సహాయం చేయండి. మీ సన్నిధిలో, మీ మందిరంలో, మీ మందిర ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమన్నారు. ఒక్క గంట 1000 గంటల కంటే శ్రేష్టం నాయన. ఇలాంటి గొప్ప ధన్యత మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మా మధ్యలో ఉన్నందుకే స్తోత్రం. ప్రతి విధమైనటువంటి చీకటి, అల్లరి, అంధకార శక్తులను మీరు ఇచ్చినటువంటి నామంలో, అధికారంలో గద్దిస్తూ, బంధిస్తూ ఉంటున్నాము. మీ సన్నిధిలో మేమందరం ఆనందించే భాగ్యం దయచామని. సార్వత్రిక సంఘం, సకలోక పరిశుద్ధులు ఎన్నో స్థలాల్లో, సంఘాలలో, దేశాల్లో మేము స్తుతిస్తూ ఆరాధిస్తుండగా ఆ పరిచయలను కూడా దీవించి ఆశీర్వదించండి. ఎన్నో ఆత్మలు బలపరచబడడానికి, రక్షణ పొందడానికి సహాయం చేయండి. దేవా, ఈరోజు ఈ ఆదివారం మీ సన్నిధిలో మేము గడిపే భాగ్యం ఇచ్చిన స్తోత్రం. మీ పిల్లలందరినీ త్వరపెట్టి నడిపించండి. ప్రతి ఆటంకాన్ని తీసివేయండి. తండ్రి, మార్గం సరళం చేసినాను. మీ సన్నిధికి వచ్చే మంచి మనసును దయచేయండి, మంచి కృప దయచేయమని. వారికి కూడా నేను మీ సన్నిధికి రావాలని ఆశను పుట్టించి సహాయం చేయమని. మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తే ఎన్నో అద్భుతాలు చేయగలిగిన దేవుడుగా మా మధ్యలో ఉన్నందుకే స్తోత్రం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన, అత్యున్నతమైన నామములో ప్రార్థించి, స్తుతించి, అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.